ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 1వ తారీఖు ఆదివారం. యూనియన్ బడ్జెట్ ఉన్న సందర్భంగా సండే రోజున మార్కెట్ అయితే ఓపెన్ ఉంటుంది. అయితే ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలించేద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో ఏడీఆర్స్ అన్నీ నెగిటివ్లో క్లోజ్ అయినాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద ఏడీఆర్ సెంటిమెంట్ అయితే నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ మెటల్, కమోడిటీస్, నిఫ్టీ ఐటీ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా మీడియా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ సెక్టార్లో కొంత బౌన్స్ అనేది కనిపించింది. మొత్తం మీద 60% ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయనేది పరిశీలన చేసినట్టే హాంకాంగ్ సంబంధించిన ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. చైనా కూడా దాని ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అయినాయి. రష్యా, యుఎస్ మార్కెట్స్, ఏషియా మార్కెట్, జపాన్ అనేది నెగిటివ్లో క్లోజ్ అవగా సౌత్ కొరియా, లండన్, ఫ్రాన్స్, యూరప్, జర్మన్ అనేది స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయినాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ అయితే స్లైట్ వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఇక యుఎస్కు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టే ఇంటెల్, విసాయే, 3M, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా వెరిజాన్, చెవ్రాన్, కోకోకోలా, మెర్కన్ కో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్లో టాప్ 30 కంపెనీస్ క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే చైనాకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనే నెంబర్ అయితే రిలీజ్ అయింది నిన్న. సో ఈ నెంబర్ అయితే కొద్దిగా నెగిటివ్గా ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా డిమాండ్ తక్కువగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు 11 గంటలకి ఇండియా యూనియన్ బడ్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది. దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. సెయిల్, ఆర్బీఎల్ బ్యాంక్ అనేది ప్రాబబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున నెస్ట్లీ ఇండియా, టాటా కన్స్యూమర్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐఎన్, M&M అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అవగా హిందాల్కో, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, హెచ్సిఎల్ టెక్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో 60% స్టాక్స్ అయితే గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ అరవిందో ఫార్మా, పీజీఈఎల్, డెలివరీ, బ్రిటానియా, కెయిన్స్ టెక్నాలజీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ కొంచెం అప్ సైడ్ వెళ్తాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఐడియా, బ్లూ స్టార్కో, జూబిలెంట్ ఫుడ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళని కవర్ చేస్తున్నారు. సో దీనివల్ల కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంటుంది. హుడ్కో, హిందాల్కో, అంబుజా సిమెంట్, మణపురం, ఆర్ఈసీ లిమిటెడ్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళ్తాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ షార్ట్ సైడ్ పొజిషన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ఎంసీఎక్స్, పిఎన్బి హౌసింగ్, వోల్టాస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్స్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. వీళ్ళ ఎగ్జిట్ వల్ల కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది షార్ట్ టర్మ్లో క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 40%, షార్ట్ సైడ్ 45%, స్లైట్గా బ్యారిష్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసినట్టు ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. సో మొన్నటి రోజునైతే డోజీ అనేది ఫామ్ అయింది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగినట్టు చెప్తూ ఉంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫ్యూచర్స్ని షార్ట్ చేశారు, అంటే బేరిష్గా ఉన్నారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు. స్టాక్స్లో మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. ప్రొపరేటరీ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్ పొజిషన్ క్రియేట్ చేశారు. స్టాక్స్లో మాత్రం ప్రాఫిట్ బుకింగ్ లేదా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2251 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ 601 కోట్ అనేది సెల్ చేశారనమాట. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తూ ఉండగా డిఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను ట్రాక్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 1.96% అనేది రైజ్ అయింది. అఫ్కోర్స్ ఈరోజు యూనియన్ బడ్జెట్ కూడా ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్స్లో వాలటైలిటీ ఉంటుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ప్రాబబ్లీ వాలటైలిటీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక డాలర్ ఇండెక్స్ అయితే సిగ్నిఫికెంట్గా రికవరీ అనేది చేసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది.
ఎనీహౌ ఈరోజు మనం చూసే సమయానికైతే 123 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో కొంచెం మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకున్నట్టయితే 24,588 అనేది ఒక మేజరు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. 25,773 అనేది మేజర్గా ఉండే రెసిస్టెన్స్ లాగా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా మేజర్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది మాట్లాడుకుంటే 60,861 మేజర్ రెసిస్టెన్స్గా ఉండొచ్చు. 57,423 మేజర్ సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 80,220 మేజర్ సపోర్టు, 83,167 అనేది మేజర్ రెసిస్టెన్స్. ఇక గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది కంపేర్ చేద్దాం. అయితే ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఓపెన్ అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్కి హాలిడే ఉంది. అయితే మొన్నటి రోజున మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయింది. మనం చూస్తే 112 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఆ రోజు మన నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయింది. ఇక నంబర్స్ అనేది కంపేర్ చేద్దాం. 25,404 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,416 దగ్గర క్లోజ్ అయింది. మొత్తం మీద ఒక 12 పాయింట్లు నెగిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఎనీహౌ ఈ యొక్క గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అనేది ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, యూనియన్ బడ్జెట్ అనేది ఉంది కాబట్టి. ఇక గోల్డ్ ఆల్ టైమ్ హై నుంచి కూడా సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట, ఇంత ఎక్స్పెక్ట్ చేయం యాక్చువల్గా. 17% దాకా డ్రాప్ అయింది. ఎనీహౌ ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ ఇవన్నీ కూడా వీక్గానే ఉన్నాయి. గ్లోబల్గా మార్కెట్స్లో కొంత అన్సర్టనిటీ అనేది కనిపిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్స్ ఈరోజు మాత్రం కొంచెం స్పెషల్ డే, యూనిట్ బడ్జెట్ కాబట్టి. సో ఇంట్రాడేలో మార్కెట్స్లో చాలా వోలటాలిటీ మాత్రం ఉండే అవకాశం ఉంది. ఈరోజు కొన్ని స్టాక్స్ ముఖ్యంగా సన్ ఫార్మా, బజాజ్ ఆటో, హెచ్బిఎల్ ఇంజనీరింగ్, ఓలా, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బ్లూ డాట్, మెడ్ ప్లస్ హెల్త్, సెయిల్, గ్లెన్మార్క్ ఫార్మా, బీడిఎల్, డెలివరీ అనేది న్యూస్లో ఉన్నాయి. సో వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే దీంట్లో ఉన్న న్యూస్ ఏంటి అనేది ఒక వెరీ షార్ట్ ఫామ్లో నేనైతే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఈ యొక్క లింక్ కూడా, మనీ కంట్రోల్ లింక్ కూడా రిఫరెన్స్ పర్పస్ అనేది టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో మాత్రం స్ట్రాంగ్ బై ఉంది, షార్ట్ టర్మ్లో మాత్రం సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50లో డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అడ్వైస్ చేస్తున్నాయి, లోవర్ టైం ఫ్రేమ్లో సైడ్ వేస్ అనేది ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్స్ కూడా కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. బట్ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అడ్వైస్ చేస్తుంది ప్రస్తుతం సిచ్యువేషన్లో. బట్ ఎనీహౌ ఈరోజు యూనియన్ బడ్జెట్ ఉంది. సో పాలసీస్ కానీ ఇవన్నీ కూడా, బడ్జెట్ అలొకేషన్స్ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చేస్తాయి ఇండివిజువల్ సెక్టార్స్ని లేదా ఇండివిజువల్ స్టాక్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. అందుకని మార్కెట్స్ని మాత్రం గమనించి మాత్రమే మనం ట్రేడ్స్ ప్లాన్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.